అండ్ సూర్య దాదా ముందురా. అండ్ ట్రైలర్ కట్ చేశాడు. ఈ ట్రైలర్ కట్ చేసిన వెంటనే నాకు ఇంకా బాగా గుర్తుంది, జగదీష్ నాకు పంపించిన వెంటనే ట్రైలర్ కట్ చూసిన వెంటనే పని అయిపోయింది అనిపించింది నాకు. అండ్ ఈరోజు ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే హిట్ 3 ట్రైలర్ కట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? పర్లేదు కాసేపు చిన్న బ్రేక్ తీసుకున్నాడు, ఏం పర్లేదు, మళ్ళీ వెళ్ళిన తర్వాత అదే పని మీద ఉంటాడు. చాలా మంచి టేస్ట్ అండ్ సెన్స్ ఉన్న ఎడిటర్ తను, అండ్ ఇట్ కమ్స్ టు ద ట్రైలర్స్ అండ్ ఆల్. మీరు ఆల్రెడీ ఒక ట్రైలర్ అనేది దాని గ్రామర్ వేరు, సినిమా గ్రామర్ వేరు, అది క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ వేరు, అది మీకు ఇవ్వాల్సిన ఎమోషన్ వేరు, అది మిమ్మల్ని థియేటర్కి తీసుకొచ్చే అది దాని బీట్ పాయింట్స్ చాలా డిఫరెంట్. ఆ బీట్ పాయింట్స్ని 100% పర్ఫెక్ట్గా అర్థం చేసుకునే ఎడిటర్ సూర్య, అండ్ దెన్ హీస్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. అండ్ మరి కమింగ్ పునర్జర్ గారు, అమేజింగ్ లిరిక్స్ అండి. అండ్ నేను లాట్ ఆఫ్ టైమ్స్ నేను రీసెంట్గా ఫస్ట్ ఐ వాజ్ ఇన్ ద షూట్, హిట్ 3 షూట్లో ఉన్నాను. తను నాకు పాట పంపించినప్పుడు అండ్ నేను ప్లే చేసి మన టీంకి వినిపిస్తే అందరూ ఇన్స్టెంట్గా ఎడిక్ట్ అయిపోయారు. ఐ ఫీల్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో, ఒక సాంగ్ చార్ట్ బెస్ట్ రావాలంటే దాని లిరిక్స్ అంత ఇంపార్టెంట్. ఒకసారి విన్నామంటే అది మన మైండ్లోంచి బయటకు వెళ్ళకూడదు, అంత అందమైన లైన్స్. అండ్ విన్న ప్రతిసారి దీనిలో ఉన్న మీనింగ్ లోతు ఇంకొంచెం ఉందా అని మనకు తెలుస్తూ వెళ్ళాలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ పాట రాసి, నేను వాల్ పోస్టర్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలామంది అంటున్నారు. లేదు, 60% ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగే చేసింది. అండ్ దానికి మీకు విజయ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. హోప్ టు వర్క్ అగైన్ అండ్ అగైన్ విత్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఎవరు ఈశ్వర్ మాస్టర్, మీ స్టెప్ నాతో కూడా ఇన్సారు ఈరోజు ఆ స్టెప్ని. సో థ్యాంక్ యూ సో మచ్. మీ స్టెప్ సూపర్ హిట్ అయిపోయింది. అది సూపర్ హిట్ అవ్వడానికి కారణం మా 2 పౌరాలు కూడా. సో ఎక్కడంటే అక్కడ పాపం ఒక 2 నెలల నుంచి అదే స్టెప్ వేస్తూనే ఉన్నారు ప్రతి ఈవెంట్లో. అండ్ వాళ్ళంతా మనకి ఈ రోజుకి ఆ స్టెప్ బోర్ కొట్టకుండా ఉండటానికి కారణం, అన్నిసార్లు వేస్తే మైకిల్ జాక్సన్ వేసినా బోర్ కొడుతుంది, వీళ్ళు అంత గ్రేస్ఫుల్గా అంత క్యూట్గా వేస్తున్నారు కాబట్టి మనకి ఈరోజు కూడా ఆ స్టెప్ బోర్ కొట్టలేదు. అండ్ సో ద డ్యాన్స్ మాస్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలిద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ చందు చెల్లి, నాకు సినిమాలో ఒక ఫేవరెట్ మూమెంట్, ఇలా ఎవడో డాష్ ఇచ్చి మీ అన్నయ్య ఎలా చేశాడు కదా, ఇది పర్లేదా అంటే నవ్వుతున్నారమ్మా అని ఒక చిన్న పైనుంచి ఒక చిన్న క్లోజ్ ఉంటుంది. అది చూసిన ప్రతిసారి నా కళ్ళలో నీళ్ళు తిరిగితే చాలా క్యూట్గా ఉన్నారా, చాలా బాగా చేశారు. ఓకే. అండ్ నువ్వు కూడా చాలా వెరీ బిలీవబుల్. చందు అనే అంటారు కదా సినిమాలో. ఇక్కడ సడన్గా నేను చూసి గుర్తుపట్టలేదు. అండ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. యా. అండ్ సారీ, ఇటు నుంచి ఎటు రావాలి. ప్రభావతి గారు, నేను ఇది ఇంతకుముందు చెప్పానా లేదో నాకు సరిపోదు, శనివారం అప్పుడు నాకు గుర్తులేదు. బట్ నేను సెట్లో మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా పక్కన ఎవరుంటే వాళ్ళకి చెప్తాను నేను ఆవిడ ఫ్యాన్ అని. మీరు చేసిన రోల్స్, మీరు ఇప్పుడిప్పుడే చాలా మీ పర్ఫార్మెన్స్కి పేరు వస్తుంది. మిమ్మల్ని చూసిన రోల్స్ ఇప్పుడిప్పుడే దాని లెంత్లు వాటెవర్ పెరుగుతున్నాయి. కానీ ఐ ఫీల్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ అండర్స్టాండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ అండర్స్టాండ్ న్యూయాన్సెస్. ప్రభావతి గారు ఒక సీన్లో పర్ఫార్మెన్స్తో చేయగలిగిన తీసుకురాగలిగే బిలీవబిలిటీ, డెలివర్ చేయగలిగిన ఒక ఇంపాక్ట్, ఆవిడకున్నంత పర్ఫార్మెన్స్, ఐ ఫీల్ ఇట్ మైట్ ఫీల్ వెరీ డ్రమాటిక్, బట్ ఇప్పుడు దాకా మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదంటే షీ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్ వీ హ్యావ్ ఇన్ తెలుగు సినిమా. అండ్ వీర్ ఆల్సో, మా అందరిని క్షమించండి ఎన్ని రోజులు మీకు గొప్ప రోల్స్ ఇవ్వనందుకు. అండ్ ఐ జెన్యూన్లీ బిలీవ్ యూ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్, ఐ థింక్ తెలుగు సినిమా ఇంత మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ గ్రేట్ రోల్ షుడ్ బి రిటన్ ఫర్ యూ. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ వెరీ సూన్ అండి.